సంఘ సంస్కర్త యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం తన యావదాస్తిని విద్యా సంస్థలు స్థాపించడానికే దానం చేసిన స్ఫూర్తి ప్రదాత అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కొనియాడారు. ఎస్కేవిటి కళాశాల స్పోర్ట్స్ డే వార్షికోత్సవ వేడుకలు స్థానిక ఆనంద గార్డెన్స్ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అటువంటి మహనీయులు స్ఫూర్తి ప్రదాతలను జీవిత చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా విద్యార్థులకు చాలా మంచి విషయాలు తెలుస్తాయని అన్నారు. కందుకూరి ఆస్తులు ఆయన స్థాపించిన విద్యా సంస్థలను పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. ఇప్పటికే ఆయన జన్మగృహాన్ని, టౌన్ హాల్ను కూడా అభివృద్ధి చేశామని తెలిపారు. కందుకూరి విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులందరూ అక్కడికి వెళ్లి గ్రంథాలయాన్ని సందర్శించి మంచి గ్రంథాల గురించి తెలుసుకోవాలంటూ సూచించారు. నువ్వు 10 మందిని ఇన్స్పైర్ అవ్వగలుగుతావు. 10 మందిని ఇన్స్పైర్ అవ్వగలిగితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 5 crores తోటి ఏం పనులు చేయాలని ఇప్పటికే రామమూర్తి గారు ఒక అవగాహనతో ఉన్నారు. నెక్స్ట్ ఏ కాశీ అన్నపూర్ణ శ్రీ గంగోత్రి శ్రీమతి గొల్లా కామేశ్వరం భూషణం మెమోరియల్ ప్రైజ్ ఎం మోత్. నెక్స్ట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ పి బాబురావు. నెక్స్ట్ టి ప్రవీణ్, అట్లాగే టి. నెక్స్ట్ ఎంఎస్ గోపికాకి మంచి దారి ఉంటది, చెడు దారి ఉంటది. ఏ దారి నడుస్తున్నాం అన్నది మనకు తెలియదు. కానీ అవగాహన చేసుకుని ఆలోచించగలిగితే నీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి నువ్వు నడుద్దాం అనుకున్నా ఉంటారు మన మంచి స్నేహితుడు, రారా టైంతో ఇటు వెళ్దాం అంటారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఎంతో కొంతమందిన మారుతారేమో నేను ఆశిస్తున్నాను బై ది ఎండ్ ఆఫ్ మై స్పీచ్. అలాగే ఈ యొక్క విద్యా సంస్థలు కూడా వీరేశలింగం పంతులు గారు స్థాపించిన విద్యా సంస్థలు ఒకనొక సమయంలో వీటి జూనియర్ కాలేజ్ ఇవన్నీ కూడా కంబైన్డ్ గా ఉండేవి. సమ్వేర్ ఇన్ ద మిడ్ ఆఫ్ 1990s అప్పుడు ఉన్న చైర్మన్, అప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంస్థను వేరేగా తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాం. దినదిన అభివృద్ధి చెందుతూ ఉపాధ్యాయుల యొక్క కృషితో, దాతల యొక్క సహకారంతో, ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థుల యొక్క ప్రోత్సాహంతో ఈ సంస్థ దినదిన అభివృద్ధి చెంది ఈరోజు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంది. నేనైతే గర్వంగా చెప్పగలను, ఈ సంస్థ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే సింహభాగం అంటే మేజర్ షేర్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అయ్యిందని ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. 53వ యాన్యువల్ డే అండ్ స్పోర్ట్స్ డే ఈరోజు జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున. యాక్చువల్లీ నవయుగ వైతాళికుడు, శతాధిక గ్రంథకర్త వీరేశలింగం పంతులు గారు 1906లో హితకారిణి సమాజాన్ని స్థాపించారు. ఆ హితకారిణి సంస్థలో శాఖోపశాఖలుగా అనేక విద్యా సంస్థలు వెలిసినాయి. అందులో ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ 1972 సెప్టెంబర్ 6వ తారీఖునే స్వర్గీయ మేడూరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ అభివృద్ధి చెందుతూ 53 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈరోజు కాలేజ్ డే అండ్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నాం.